నమస్తే, మీ పేరు? బుక్కే రామ్ నాయక్. ఓకే అన్న, ఈసారి మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి? ఏ గవర్నమెంట్ అనే ఫామ్ చేసే ముందు బీఆర్ఎస్ పార్టీనే అవుతుంది. ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలు గత 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ పార్టీ చేయనటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు కేవలం కేసీఆర్ గారే చేశారు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ వెనకాలనే తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం ఉన్నదనేసి సుస్పష్టం అవుతా ఉన్నది ఇప్పుడు. ఓకే అన్న, ఈసారి మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందన్న మన తెలంగాణలో? కాంగ్రెస్ పార్టీ చరిత్ర గనక చూసుకుంటే పొద్దున కరెంట్ పోతే ఎప్పుడు వస్తుందో అనేది తెలియనటువంటి పరిస్థితిలో వాళ్ళ పరిపాలన ఉంటుండే. కానీ అదే స్వరాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కంటి రెప్ప కూడా కొట్టక ముందే కూడా కరెంట్ పోయిన సందర్భాలు లేవు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూసుకుంటే ఎరువుల కోసం చెప్పులు లైన్లో పెట్టినటువంటి సందర్భాలు కాంగ్రెస్ పార్టీ చరిత్ర గురించి కానీ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకోవడం టైం వేస్ట్. మీరు అడగడం కూడా ప్రశ్న కూడా సమాధానం చెప్పలేము. బీజేపీ పరిస్థితి ఎలా ఉందన్న మరి? బీజేపీ మతతత్వ పార్టీలకు తెలంగాణ రాష్ట్రంలో చోటే లేదు. బీజేపీ పార్టీ గురించి జనసేనతో వస్తుంది కానీ ఈసారి పొత్తుతో. జనసేన ఉంటే జనసేన ఆంధ్ర పార్టీలకి ఇక్కడ తెలంగాణలో చోటే లేదు. ఓకే అన్న, ఫైనల్ గా మన ఇల్లందు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచే అవకాశాలు ఎవరికి ఉన్నాయి అనుకుంటున్నారు? 100% ఇల్లందు నియోజకవర్గంలో గౌరవ శ్రీమతి బాణోత్ హరిప్రియ గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, గతంలో గెలిచినటువంటి ఈ 5 సార్లు గెలిచినటువంటి కమ్యూనిస్టు ప్రాంతం, ఇక్కడ కమ్యూనిస్టు వాళ్ళు గెలిచిర్రు. వాళ్ళు చేయలేనటువంటి పార్టీ పథకాలు గౌరవ శ్రీమతి బాణోత్ హరిప్రియ నాయక్ గారు చేశారు. తప్పకుండా బాణోత్ హరిప్రియ నాయక్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఇల్లందు నియోజకవర్గంలో దాదాపు 50 నుండి 55,000 మెజార్టీ తోటి గెలవబోతా ఉన్నది. థ్యాంక్ యూ. ఓకే, ఈసారి ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? కేసీఆర్ గవర్నమెంట్. కేసీఆర్ ఎందుకమ్మా? మంచి చేస్తాను, సంక్షేమ పథకాలు వస్తున్నాయి మీకు? అన్నత్తున్నాయి, అన్ని పర్లేదు. ఏమేమి వచ్చినాయమ్మా? నాటి చిన్న ఏం పెట్టలేదు, నాకు రాలేదే కానీ వచ్చిన వాళ్ళకి. ప్రాంతంలో మాది యాదవ సంఘం కాబట్టి మాకు గొర్రెలు కూడా కొంతమందికి వచ్చి కొంతమంది రాలేదు. గొర్రెలు కూడా ఇచ్చారు అందరికి. రైతు బంధు కానీ అలాంటివి అన్ని వస్తున్నాయి? నాకు రైతు బంధు కూడా పడుతుంది. రైతు బంధు పడుతుంది. ఇప్పుడు వాటర్ సమస్య ఏమైనా ఉందమ్మా మీకు? మాకు నీళ్లు మంచిగా వస్తున్నాయి, నీళ్లు మంచిగా వస్తున్నాయి. మీది ఎక్కడమ్మా? మాది గాదెపాడు. గాదెపాడు అంటే చిన్న కారేపల్లి మండలం. ఈసారి ఇల్లందులో ఎవరు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? మదన్ లాల్ గారు గెలుస్తారంట. ఓకే, కేసీఆర్ గారి పథకాలు అన్నీ అందుతున్నాయా మీకైతే? అందరూ ఉన్నాయి, చిన్న పొచ్చులకు అందరూ ఉన్నాయి. నాకు కూడా వచ్చి వస్తున్నాయి కాబట్టి గౌరవ నాకు కానీ నాకు రైతు బంధు కానీ కట్టాడి వచ్చినాయి. ఓకే అమ్మా, ఈసారి మన ఎవరికి వెళ్తారు అనుకుంటున్నారు? కేసీఆర్ గవర్నమెంట్. కేసీఆర్ గెలవాలనుకుంటారా? ఓకే, థ్యాంక్ యూ. నమస్తే, మీ పేరు? భద్రయ్య గారు, ఈసారి తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయితే అనుకుంటారు? ఎవరు గవర్నమెంట్ రెండు బాగానే ఉన్నాయి, ఊపులు ఉన్నాయి. కాబట్టి ఇంత ముందున్న గవర్నమెంట్ ఏంటంటే సీసీ రోడ్లు కొంచెం అదొకటే చేసింది. సంక్షేమ పథకాలు ఏం రాలేదన్న? ఏం రాలే. దళిత బంధు రైతు బంధు సగం అయిపోయినాయి. దళిత బంధు ఇస్తున్నట్టు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి డ్యూటీ పోతే ఇంకొని ఇక్కడ ఉంటాను 3 నెలలు వచ్చినాయి. అట్లా దానివల్ల అంతే కానీ దాంట్లో ఇంకా సీసీ రోడ్లు అయితే. ఓకే అన్న, ఈసారి కాంగ్రెస్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు? ఉన్నాయి, 2 తగ్గపోరు ఉన్నాయని చెప్తున్నాను. మరి బీజేపీ పరిస్థితి ఎలా ఉంది? బీజేపీ అంటే జనసేనతో పొత్తే వస్తుంది కానీ సార్ పొత్తంది ఎట్టున్నా మాకెళ్ళి ఇక్కడ స్టేట్ లో మామూలుగా ఉన్న కాడ ఉన్నాయి కానీ మాకెళ్ళి అవి ఉన్నాయి. రెండింటికి రెండింటికి. మీది ఏ నియోజకవర్గం? ఇల్లందు. మరి ఇల్లందు నియోజకవర్గంలో ఈసారి ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? అదే చెప్తాను కదా, నా రెండింటికి బరాబర్గా వస్తున్నాయి. దేనికనేది మనం చెప్పలేము. అది ఇంతకుముందు గతాలు పోయిందంటే సీసీ రోడ్లు మాకు మంచిగా. హరిప్రియ గారి పరిపాలన వచ్చిందన్న మీకు? వచ్చింది అంటే వచ్చిందంటే అదే సీసీ రోడ్లు పోసిందాం. మాకు చేసిన పని ఏంటంటే సీసీ రోడ్లు పోసింది, బాగా పోసింది. ఓకే, మీ ఉద్దేశం ప్రకారం మీరేమనుకుంటున్నారు వచ్చేది? హరిప్రియ గారు వస్తారు అనుకుంటున్నాం. హరిప్రియ గారు ఈ నియోజకవర్గంలో వస్తారు. మొన్న మీటింగ్ పోయినాం, వచ్చినాం. మామూలుగా అనుకుంటే ఆమె ఉన్నది అట్లా అని చెప్పిన 2 తగ్గపోరు ఉన్నాయి అన్నమాట. మామూలుగా అంటే రైతు బంధు అలాంటి ఏం? రైతు బంధు కొంతమందికి వచ్చినా కొంతమంది అలాగే సగం చేశారు, సగం చేయలేదు. అదే ఇప్పుడు చేసిన రైతు బంధు అయినా ఏదైనా దళిత బంధు అసలు కేసు ఉందా చేసిన హరిప్రియ మేడం. అంటే ఈసారి వస్తే గవర్నమెంట్ మళ్ళీ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు? అవన్నీ మావి వస్తాయని అంటారు. మరి మనం ఎట్లా అనుకుంటాం? మనం ముందైతే అనుకోలేదు, వస్తాయని అంటారు. బాగా తెలుస్తుంది. ఓకేనా, ఈసారి ఏ గవర్నమెంట్ ఫామ్ అయితే అనుకుంటారన్న మన తెలంగాణ? బీఆర్ఎస్ ఫామ్ అవుతుంది. ఎందుకన్నా? డెవలప్మెంట్ చేస్తుంది. ఏమేమి డెవలప్మెంట్? 50 years కాంగ్రెస్ ఏం చేసింది? ఏం చేసిందా? రైతు బంధు ఇచ్చిందా? దళిత బంధు ఇచ్చిందా? ఏమి ఇచ్చింది?
ఇప్పుడు వచ్చి ఒక ఛాన్స్ అంటారు, మరి 50 సంవత్సరాలు ఏం చేసింది? 50 సంవత్సరాలు ఏమైనా ఎన్ని చాయిస్లు పోయినాయి? మరి అప్పుడు లేనిది ఇప్పుడు వచ్చిందా? అంత వేస్ట్, మొత్తం బీఆర్ఎస్ వచ్చింది. అంటే కాంగ్రెస్కి ఏమైనా అవకాశాలు ఉన్నాయన్నా? కాంగ్రెస్ 50 సంవత్సరాలు ఇచ్చినావుగా, ఇంకేమి ఇవ్వాలి? 50 సంవత్సరాలు ఏం చేయండి ఇప్పుడు ఏంది మరి? మన తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఎలా ఉందన్న? ఈ సిద్ధాంతాలతో బానిసలుగా చేస్తుంది, యువత అనే సిద్ధాంతాలతో ఆకర్షిస్తుంది, బానిసలుగా మారుస్తుంది. సిద్ధాంతాల పేరిట బానిసలుగా మార్చి పార్టీ బీజేపీ పార్టీ. జీరో తెలంగాణలో, జీరో. ఓకే అన్న, ఈసారి ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అయితే ఇచ్చిన 6 పథకాలు నెరవేర్చే అవకాశాలు ఉన్నాయి. అసలు ఎందుకు ఫామ్ అయింది? 50 సంవత్సరాలుగా ఏం చేసిందని ఫామ్ అయింది? ఓకేనా, మీ ఏ కాన్స్టిట్యూన్సీ అన్న మీరు? ఇల్లందు కాన్స్టిట్యూషన్. ఇల్లందులో ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? హరిప్రియ గారే గెలుస్తారు. మరి గతంలో గెలిచారు కదా, ఎలా అనిపించిందన్న పరిపాలన? ఇప్పుడు గుమ్మ నరసయ్య గారు గెలిచారు 25 సంవత్సరాలు, ఊకే అబ్బాయి గారు గెలిచారు, తర్వాత కోరంగనయ్య గారు గెలిచారు. ఒక సీసీ రోడ్లను వేసారా? వేయలేదుగా. ఒక్కసారి గెలిచింది హరిప్రియ గారు. ప్రతి గల్లీకి పోయి సీసీ రోడ్లు చూడు ఎట్లుంది. గల్లీ సీసీ రోడ్లే. అవును, ఇల్లందు బస్ డిపో వచ్చింది, డెవలప్మెంట్ కనబడుతుందిగా. ఓకే ఓకే అన్న, ఫైనల్గా మీ ఓటు ఎవరికన్నా? హరిప్రియగా ఇస్తా.